ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు కార్యకర్తల కోసం వాటి కోసం పార్టీ అధికారంలో తీసుకొచ్చుకున్నారు కానీ ప్రజలకి ఏదో చేద్దామని ఆలోచనతో ఏం లేదు. అది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారుగా సామాన్యులు మాట్లాడేవారు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ అరెస్ట్ చేయడం ఏ విధంగా చూస్తారు? సామాన్యులు ఎవరు మాట్లాడగలుగుతారు? ఎవరు మాట్లాడితే వాళ్ళు అసలు వినిపించుకుంటారా? ఇప్పుడు మా మా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో మంత్రి నారాయణ ఉన్నాడు. ఒక కార్యకర్త వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్త పోయి డైరెక్ట్ చెప్పుకోలేడు. చెప్పినా మాకు తెలిసిలే పో అనే క్యారెక్టర్ అశాంతి. అది మామూలుగా అయితే ఏమంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు అంతేగాని ప్రజలకి ఏమైనా ఏం చేస్తే బాగుండద్ది, ఏదో పలానా పని చేస్తే ప్రజలు బాగుపడతారనే ఆలోచన ఉంటే అసలు ప్రజలకే చేయరు. ఆ బాగుపడే ఆలోచన ఉంటే ఆ బాగుపడే పనే చేయరు. వాళ్ళకి సొంత జోబుల్లే ఆదాయం వచ్చే పని వరకే చేస్తారు వాళ్ళు. చూసారు ఈ మధ్యకాలంలో ప్రైవేట్ పరం చేయడం, మెడికల్ కాలేజీలు కానీ అలాగే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మాట్లాడే విధానం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పవన్ కళ్యాణ్ గారు నేను చేసేస్తాను, చించేస్తాను, దులిపేస్తాను అన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా. నరేంద్ర మోడీ గారి నుంచే కదా ఆయన వచ్చింది. వాళ్ళ పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోడీ చెప్పాడు, నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ చెప్పాడు చంద్రబాబు నాయుడు జతకట్టమని. కలిసే కదా కూటమి ప్రభుత్వం వచ్చిందా. ఇప్పుడు ఇంతవరకు ఏమన్నా దాని గురించి ఆలోచించాడా? పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వమను, నేను చేయనివ్వను, ప్రైవేట్ కానీ చేయనివ్వను, నేను ఆపగలుగుతాను, నేను స్టేట్మెంట్ ఇవ్వమను, ఏమి ఇవ్వలేడు. పొగులు ఒకటి చెప్తారు, సాయంకాలం ఒకటి చెప్తారు, రాత్రులు ఒకటి చెప్తారు. మరి అలాంటి వ్యక్తులు అన్నారు కదా ప్రజలకి అర్థమయ్యేలా. జగన్మోహన్ రెడ్డి బిర్యానీ పెడతాను, కిలో బంగారం ఇస్తానని, 1/4 కిలో బంగారం ఇస్తానని వస్తారమ్మా, వాళ్ళకి మోసపోబాకండి, నేను ఉన్నట్టు చెప్తున్నాను మీకు, నేను చేయగలిగిందే చెప్తున్నాను మీకు, దాన్ని బట్టి నాకు ఓట్లు వేయండి అన్నాడు. ప్రజలు దాన్ని ఆలోచించుకొని యాక్సెప్ట్ చేయలే. అతిగా ఆశపోయారు ప్రజలు. ఆశపోయి ఏదో ఓట్లు వేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది తెలుస్తూ ఉంది కదా మన ప్రజలకి. కొందరు ఈవీఎంలు అంటున్నారు, ఓట్లు వేసామంటున్నారు. సరే ఏది ఏమైనా అధికారంలోకి అయితే వచ్చారు కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఎన్ని రోజులున్నా ఈ 5 సంవత్సరాలు అయితే ఏం చేసినా ఉండాల్సిందే. అది 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది.